హలో పిల్లలు, ఇవాళ నేను మీకు ఒక మంచి కథ చెప్తున్నాను. ఈ కథ ఒక మెమొరీ గేమ్ లాంటిది. మెమొరీ గేమ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. అలాంటి కథ ఇది. ఇది ఒక ఈగ కథ. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక ఈగ ఉంది. అది ఉన్నట్టుండి తానెవరు అన్న సంగతి మర్చిపోయింది. ఎంత ఆలోచించినా దానికి గుర్తు రాలేదు. ఇకప్పుడు ఆ ఊరిలో ఉంటున్న పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ఇలా అడిగింది. పేదరాశి పెద్దమ్మ నేనెవరు అని. అంటే ఆ పేదరాశి పెద్దమ్మ అంది, నేనెరుగా అంటే నాకు తెలీదు, నా కొడుకుని అడుగు అని. ఆ సమయంలో పేదరాశి పెద్దమ్మ కొడుకు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతున్నాడు. కాబట్టి ఈ ఈగ అడవికి వెళ్ళి ఆ పేదరాశి పెద్దమ్మ కొడుకుతో అంది, పేదరాశి పెద్దమ్మ కొడుక నేనెవరు అని. అంటే అతనన్నాడు, నేనెరుగా నా చేతిలో ఉన్న గొడ్డలిని అడుగు అని. అప్పుడు ఆ గొడ్డలితో ఈగ అన్నది, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి నేనెవరు అని. అంటే ఆ గొడ్డలంది, నేనెరుగా నేను కొడుతున్నటువంటి చెట్టును అడుగు అని అంది. అప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుతో అంది, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు నేనెవరు అని. అంటే ఆ చెట్టు అంది, నేనెరుగా నా మీద వాలే పక్షిని అడుగు అని అంది. అప్పుడు పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షితో ఈగ ఏమంది, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద వాలిన పక్షి నేనెవరు అని. అంటే ఆ పక్షి అంది, నేనెరుగా నేను తాగే నీటిని అడుగు అని అంది. ఆ చెట్టు పక్క నుంచే ఓ నది పారుతోందనమాట. ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ ఈగ అడిగింది, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద వాలిన పక్షి తాగే నీరు నేనెవరు అని. అంటే ఆ నీరంది, నేనెరుగా నాలో ఉన్న చేపనడుగు అని. అప్పుడు ఆ నీటిలో ఉన్న చేప దగ్గరికి వెళ్ళి ఈ ఈగ ఏమనన్నది, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు మీద వాలిన పక్షి తాగే నీటిలోని చేప నేనెవరు అని. అంటే ఆ చేపంది, నేనెరుగా నా వెనకాతలే వస్తున్న నా పిల్ల చేపను అడుగు అని అంది. అప్పుడు ఆ ఈగ పిల్ల చేప దగ్గరికి వెళ్ళి ఏమని అడిగింది, మీ అందరూ కూడా నాతో పాటు చెప్పండి. ఓకే, రెడీ? ఆ పిల్ల చేప దగ్గరికి వెళ్ళి ఈగ ఏమని అడిగిందంటే, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి నరికే చెట్టు మీద వాలిన పక్షి తాగే నీటిలోని చేప వెనకాతలున్న చిన్న చేప పిల్ల నేనెవరు అని. ఆ చిన్న చేప పిల్ల దాన్ని చూసి ఏమనన్నది, నువ్వు ఈగవి అని చెప్పిందిట. అప్పుడు వెంటనే ఈగకి గుర్తొచ్చిందట, అవును నిజమే, నేను ఈగని అనుకుంటూ ఆ చిన్న చేపకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి సరదాగా వెళ్ళిపోయిందిట. ఇది కథ. బాగుందా ఈ కథ? ఇది మెమొరీ గేమ్ లాగే ఉంది కదా ఈ కథ. ఓకే పిల్లలు, మళ్ళీ మనం మరో కథతో కలుద్దాం. ఉంటాను, బాయ్.